సుధా భాస్కర్తో చూడండి, లక్ష్మికి మీరు నిజం చెప్పాలనుకుంటే ముందు నా ప్రాణాలు తీసి అప్పుడు నిజం చెప్పండి అని భాస్కర్ని నిజం చెప్పనివ్వకుండా ఆపేస్తుంది. లక్ష్మి పదే పదే భాస్కర్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ కలవకపోవడంతో లక్ష్మి భాస్కర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా పార్వతి లక్కీ కన్న తల్లి కాదు. మరైతే లక్కీ కన్న తల్లి ఎవరై ఉంటారు? భాస్కర్ అన్నయ్యకి ఖచ్చితంగా లక్కీ కన్న తల్లి ఎవరో తెలుసు. అన్నయ్యకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే కలవడం లేదు. ఇప్పుడు అన్నయ్యని ఎలా కలవాలి, ఎలా నిజం తెలుసుకోవాలని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకప్పుడు జున్ను, ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు? లక్కీని ఆవిడ తీసుకువెళ్లకుండా ఆపడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అవును జున్ను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జయదేవ్ అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఏదో భాస్కర్ ఫోన్ గురించి మాట్లాడుతున్నావు, భాస్కర్ అంటే మన టీ ఎస్టేట్లో పనిచేసిన భాస్కర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి, లేదు మావయ్య గారు, ఆ భాస్కర్ కాదు, వేరే భాస్కర్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, లక్కీ వాళ్ళ అమ్మ భాస్కర్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది, కొత్తగా అసలు ఈ పార్వతి ఎవరో అర్థం కావడం లేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో జయదేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాక లక్ష్మి ఆలోచనలో పడుతుంది. భాస్కర్ అనే వాళ్ళ ఇంట్లో ఉంది నేనే కదా, మరి మామయ్య గారు ఏంటి లక్కీ కన్న తల్లి ఉందని అంటున్నారు? ఆ రోజు హాస్పిటల్లో నాకు పుట్టింది జున్ను ఒక్కడే కదా అని చెప్పి, మరి ఎవరికి పుట్టిన పాపను భాస్కర్ అన్నయ్య మిత్ర గారికి ఇచ్చుంటారు అని లక్ష్మి ఆలోచనలో పడుతుంది. మనీష వాళ్ళతో, మేడం ప్లీజ్ మీకు దండం పెడతాను, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, ఈ కోర్టులు కేసులు నా వల్ల కాదు, ఏదో కూటి కోసం వేషాలు వేసుకునే దాన్ని నన్ను వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనీష, నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? ఒకవేళ నేను నిన్ను వదిలిపెట్టినా కూడా లక్ష్మి నిన్ను వదిలిపెట్టదు, నువ్వు పాతాళంలో ఉన్నా నిన్ను తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడుతుంది అని చెప్పి మనీష బెదిరిస్తూ ఉంటుంది. మేడం మేడం ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను, నాకు గుండె నొప్పి కూడా వచ్చేలాగా ఉంది, నన్ను బతికించారంటే చచ్చి మీ కడుపును పుడతాను అని పార్వతి బతికినాడుతూ ఉంటే, నీ దరిద్రం నాకెందుకు, ఎలాగైనా సరే ఈ కేసు మనమే గెలిచేలాగా నేను చేస్తాను, సరయుతో మాట్లాడి ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేయమంటాను అని చెప్పి మనీష సరయుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక సరయు వాళ్ళ మేనేజర్, మేడం మనీష ఫోన్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది, ఎందుకు చేయదు, లక్ష్మి ఈ పాటికి మనీష పీక మీద కత్తి పెట్టు ఉంటుంది, అందుకే నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి, ఏంటి మనీష ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే, పెద్ద ప్రాబ్లం వచ్చింది సరయు, లక్ష్మి కోర్టులో పిటిషన్ వేసింది, నువ్వు ముందు ఒక మంచి లాయర్ని మాట్లాడు, మనమే ఈ కేసు గెలవాలని చెప్పి అంటూ ఉంటే, మంచి లాయర్ అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అని చెప్పి సరియు అంటూ ఉంటుంది. అయినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా కూడా నేను భరిస్తాను, ఎలాగైనా కేసు గెలవాలి అని చెప్పి మనీష ఫోన్ పెట్టేస్తుంది. ఇక సరియు మేనేజర్తో, మేనేజర్ ఇప్పుడు ఈ కేసుని అడ్డం పెట్టుకొని మనీష దగ్గర నుండి లక్షల డబ్బు లాగి తన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా ఖాళీ అయ్యేలాగా చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క లక్కీ జున్ను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. జున్ను, నేను లక్ష్మి అమ్మని చూసిన తర్వాత అటువంటి అమ్మే నాకు కూడా ఉంటుందేమోనని ఆశపడి నేను అమ్మని చూడాలని అన్నాను, కానీ ఇప్పుడు వచ్చిన ఆవిడ లక్ష్మి అమ్మలాగా లేదు, ఆవిడతో నాకు వెళ్ళాలని లేదు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం బాధపడకు లక్కీ, లక్ష్మి అమ్మ చూసావు కదా నీకోసం ఎంతలా పోరాడుతుందో, నాన్న కూడా పాపం అమ్మని అపార్థం చేసుకొని తిట్టారు, కానీ నాన్న తిట్లకు అమ్మ ఏమీ బాధపడదు, ఎందుకంటే నాన్న అంటే అమ్మకు అంత ఇష్టం అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. అవును జున్ను, నిజంగా లక్ష్మి లాంటి అమ్మ దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇకప్పుడు మిత్ర వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటాడు. తర్వాత లక్ష్మి గదిలో తన కోసమని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటండి మళ్ళీ నన్ను తిట్టడానికే వచ్చారా? నేను అసలు కోర్టులో పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, అప్పుడు మిత్ర, నేను నిన్ను తిట్టడానికో సంజయ్షి అడగడానికో రాలేదు లక్ష్మి, సారీ చెప్పడానికి వచ్చాను, నేను తొందరపడి నిన్ను ఎన్నో మాటలు అన్నాను. లక్కీ పార్వతి కన్న కూతురు అవును కాదో నేను ఆలోచించలేదు, కానీ నా బాధ్యత నువ్వు తీసుకొని ఆ నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను, నన్ను క్షమించు అని చెప్పి మిత్ర లక్ష్మిని హక్ చేసుకుంటాడు. దాంతో లక్ష్మి, లక్కీ మన కూతురండి, నాకు కూడా తన మీద బాధ్యత ఉంది అని చెప్పి తను కూడా మిత్రని హక్ చేసుకుంటుంది. అప్పుడే అక్కడికి జాను వస్తుంది. సారీ అక్క, సారీ బావా, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి మిత్రతో, జాను ఇక్కడ జరిగింది చూసి
ఏంటోలా అపార్థం చేసుకుంది, సారీ అండి అని చెప్పి అంటూ ఉంటే మిత్ర నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జాను ఆనందంగా వివేక్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఇంతలా ఎగ్జైట్ అవుతున్నావు, మన పెళ్ళప్పుడు కూడా ఇంతలా ఎగ్జైట్ అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, మనం పెళ్ళి నాకు ఎగ్జైట్మెంట్ ఎలా అవుతుంది, సర్ప్రైజ్ అవుతుంది, కానీ ఇప్పుడు అక్క బావ దగ్గర అవ్వడం నేను చూశాను, బావ అక్కని ఇలా హక్ చేసుకున్నాడు అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక వివేక్ మనకి వర్కౌట్ అయ్యేలాగా ఉందే అనుకొని ఎలా హక్ చేసుకున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో జాను ఇలా అంటూ వివేక్ని హక్ చేసుకుంటుంది. ఇక వివేక్ కూడా జానుని హక్ చేసుకోబోతూ ఉంటే, ఇదంతా అక్క బావ దగ్గరైన తర్వాతే అని చెప్పి జాను అంటుంది. మొన్నటి వరకు మా అమ్మ ఒప్పుకున్న తర్వాతే అన్నావు కదా అని చెప్పి వివేక్ అంటాడు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే మనం కూడా సంతోషంగా ఉండాలి, అప్పటి వరకు మనం దూరంగా ఉండాలంటూ జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క మనీషాదేవి అని ఇద్దరు కలిసి పార్వతిని కోర్టుకు తీసుకొని వస్తారు. ఇక అప్పుడే సరియు ఆల్రెడీ తన లాయర్తో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. మేడం, మీరు మనీషా కోసమని లాయర్ని మాట్లాడుతానన్నారు కదా, ఒకవేళ ఈ కేసు ఓడిపోతే ఎలా అని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటాడు. చూడు మేనేజర్, ఈ కేసు మనం గెలిచినా ఓడిపోయినా మనకే లాభం జరుగుతుంది. ఎలా అంటే, ఒకవేళ కేసు గెలిస్తే మనీషా ముందు నా వాల్యూ పెరుగుతుంది, అదే ఒకవేళ ఈ కేసు మనం ఓడిపోతే అప్పుడు మనీషా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కూడా పోగొట్టుకొని రోడ్డును పడుతుంది, ఏ రకంగా అయినా మనకి బెనిఫిటే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో మనీషా సరియు దగ్గరికి వస్తుంది. సరియు, లాయర్ని మాట్లాడావా అని చెప్పి అంటూ ఉంటే, మాట్లాడాను అని ఢిల్లీ నుంచి స్పెషల్గా ఒక లాయర్ని తెప్పిస్తున్నాను, ఆయన లక్షలు ఫీజు తీసుకుంటారు, చాలా కేసులు గెలిచారు అని చెప్పి అంటూ ఉంటే, ఎంత ఖర్చైనా పర్వాలేదని మనీషా లక్ష్మి నిన్న జూనియర్ లాయర్ చేత నోటీసులు పంపించింది, కానీ అసలు లాయర్ ఎవరో వాళ్ళ పేరు ఇప్పటి వరకు రివీల్ చేయలేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు సరియు, అసలు లాయర్ ఎవరైనా సరే మన లాయర్ ముందు ఓడిపోవాల్సిందే, మన లాయర్ చాణక్య అదిగో వస్తున్నారు అంటూ కార్ల నుండి దిగుతున్న చాణక్యని చూపిస్తూ ఉంటుంది. ఇక చాణక్య అప్పుడే సరియు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి అసలు అయినా పార్వతితో కలిసి మీరు వచ్చారు, ఆ లక్ష్మికి తెలిస్తే ఏమైనా ఉందా అని చెప్పి సరియు అంటూ ఉంటే, లక్ష్మికి తెలియకుండా వచ్చామని చెప్పి దేవి అని మనీషా ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు. ఇక అప్పుడే చాణక్య కార్ల నుండి దిగి మనీషా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.